గారు నమస్తే. ఏం పేరు మీ పేరు? నా పేరు జహాంగీర్ అన్న. మొహమ్మద్ జహాంగీర్, సింగపగూడ, చెవల్ల మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. అడ్రస్ ఇంటి నెంబర్ నాది హౌస్ నెంబర్ 83-71. ఆటో డ్రైవర్. రెండు అశోక్లేన్ చెప్పండి, 2 అశోక్లేన్ బండ్లు ఉండే. నాకు ఇప్పటికీ మా భార్య డయాలసిస్ కిడ్నీ ఇన్ఫెక్షన్ అయినాయి. 2 డయాలసిస్ కిడ్నీ ఇన్ఫెక్షన్ అయితే ప్రగతి భవన్ పోతే మినిమం 3-4 సార్లు తింపిస్తుండే కేసీఆర్ అందులోకి రానికి. మొన్న కేసీఆర్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 15 నిమిషాల పని అయింది ఒకటి. రేషన్ కార్డు ఇప్పటిదాకా రేషన్ కార్డు మాకు రేషన్ కార్డు లేదు. రేషన్ కార్డు అప్లై చేసినాం, రేషన్ కార్డు లేదు మాకు. ఆరోగ్యశ్రీ కార్డు పని చేస్తలేదు. సీఎం ఫామ్ లెటర్కి పోతే ఆడ ఆ డాక్టర్ వాడికి దింపుతారు, వీడికి దింపుతారు, ఏ పని అయితే. కాంగ్రెస్ ఇప్పుడు 10 లక్షలు మన ఒక్క 10 లక్షలు ఇప్పుడు మీకు ఆరోగ్యశ్రీ కింద ఇప్పుడు అనుకుంటే అన్ని ఒకసారి కావాలంటే కాదే. ఇప్పుడు మనం అంటే అపోజిట్ ఉన్న వాళ్ళు అంటారు నాకు కాంగ్రెస్ ముఖ్యంగా కేసీఆర్ ముఖ్యమని కాదు. ఇప్పుడు నాకు 2 అశోక్లీల మండి ఉంటే రేషన్ కార్డు ఎందుకు కట్ చేసారు? రేషన్ కార్డు 2 ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక రేషన్ కార్డు 9 సంవత్సరాలు ఒకసారి 2 కిలోల బియ్యం కూడా కాంగ్రెస్ తీసుకోలే ఇవ్వలే నాకు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అప్లై పెట్టినప్పుడు అప్పుడు 3 సార్లు కేసీఆర్ ప్రభుత్వం అప్లై పెట్టినాం, రాలేవు. సో మరి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు జరుగుతున్నాయన్న. ఎంపీ వ్యక్తిగతంగా చెప్తున్నా, ఏ ఎంపీ ఉన్నా, కాంగ్రెస్ ఎంపీ ఉన్నా, టీఆర్ఎస్ ఎంపీ ఉన్నా, రంజిత్ రెడ్డి మాత్రం ప్రతి ఊరు తిరిగి ఒక పని మాత్రం వ్యక్తిగతంగా రంజిత్ రెడ్డి పని చేస్తాడు. ఆ పార్టీ మారవచ్చు, లేకపోతే వ్యక్తిగతంగా మంచి మనిషి. మాకు ఏ పరంగా ఉన్నా ఇప్పుడు క్యాండిడేట్ మెయిన్ ముఖ్యం. ఇప్పుడు మా చెవుల మండల బీజేపీ క్యాండిడేట్ రమణారెడ్డి అని ఉన్నాడు. ఆయన ఏ పార్టీ లీడర్ పార్టీ వేరేది, మా లోకల్ లీడర్ మనకు కావాలి. లోకల్ వ్యక్తి వస్తాం పార్టీ ఇప్పుడు లోకల్ మేము విరుగుతాం. ఏంటో ఆ పదల పడితే లోకల్ కూడా వస్తాడు. ఆ ఎమ్మెల్యే రాడు, ఎమ్మెల్యే లోకల్ లీడర్ ముందు వస్తాడు. మనకు ఎంపీ ఉన్నా మాకు రంజిత్ రెడ్డి ఉన్నా మనకు అపోజిట్ లేడు. కేసీఆర్ పెద్ద మనిషి ఉన్నాక రేషన్ కార్డు నాకు ఎందుకు కట్ చేసి అశోక్ లీడర్ చాలా మంది కట్ చేసారు కానీ అందరూ బాధితులే, నేను కాదట్లే. కానీ ఇప్పుడు నీ లెక్క ప్రకారం మరి ఇప్పుడు ముగ్గురు ఉన్నారన్న. ఈ ముగ్గురు ఎవరు ఎక్కువగా మెజార్టీ అనేది చెప్పలే, మన పబ్లిష్ నా చేత ఒక లేడు. నా అభిప్రాయం అయితే నేను రంజిత్ అన్న వ్యక్తిగత. ఒక లోకల్ లీడర్లు అయితే రమణారెడ్డి అన్నాక అంటాం మేము. చెప్పలేము మనం, 60 రావచ్చు, 50 రావచ్చు. ఆ 10% రంజిత్ రెడ్డి ఉంటుంది. ఎందుకంటే ఆ పార్టీలో ఉన్న రూలింగ్ పార్టీ నడుస్తుంది. వాళ్ళకి వెళ్ళి ఇళ్ళకెళ్ళి చేసినోడు అందులోకి వేస్తాడు. ఈ 10%లో చేసినోడు ఇప్పుడు వచ్చిన మీద ఉన్నోడికే నడుస్తుంది. అట్లా నడుస్తుంది, ఎవరికైనా అంతే ఉంటుంది. అన్న నమస్తే. నా పేరు రాజేష్ అన్న. ఏం చేస్తుంటారు అన్న? నేను బీటెక్ విద్యార్థి అన్న. ఇప్పుడు చేవేళ్ళలో అంటే ఎంపీ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. మరి ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్లో ఈసారి ఎవరు గెలిచే అవకాశం ఉంది? నేనైతే కాంగ్రెస్కే అన్న నా ఓటు. వచ్చే కాంగ్రెస్ గిట ఉన్నది అని అనుకుంటున్నాను అన్న. ఇక్కడ రంజిత్ రెడ్డి గారు బీజేపీ పార్టీ నుంచి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు. సో ఎలా ఉండబోతుంది ఫైట్ ఇద్దరి మధ్య? కొంచెం ఫైట్ అయితే కొంచెం టఫ్నే ఉంటుంది అన్న. బీజేపీ కాంగ్రెస్ అయితే టఫ్ ఫైట్ ఉంటుంది అన్న. సో ఫైనల్గా ఎవరు గెలుస్తారు? బీఆర్ఎస్ ఏముంటుంది? బీఆర్ఎస్ లేదన్న, నాకు తెలిసినంత వరకు అయితే లేదని అనుకుంటున్నాను అన్న. ఇద్దరి మధ్య పోటీ? ఇద్దరి మధ్య టీఆర్ఎస్ బీజేపీ బీజేపీ అన్న. సో ఎవరికి ఫైనల్గా? కాంగ్రెస్. నా ఓటు కాంగ్రెస్. రంజిత్ రెడ్డి గారు ఎంపీగా? రంజిత్ రెడ్డి ఎంపీ గారు ఉన్నారు కానీ నా ఉద్దేశం అయితే ఇప్పుడు కాంగ్రెస్ అని నేను అనుకుంటున్నాను. ఓకే. థ్యాంక్ యూ.